వైసీపీ ప్రభుత్వం అవినీతికి అంతు లేకుండా పోతుంది. దౌర్జన్యాలు, భూ కబ్జాలు ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఉన్నాయని మానవ శివానందరెడ్డి వెల్లడించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గిత్తా జయసూర్యను గెలిపించాలని నంద్యాల టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మండల శివానందరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక నందికొట్కూరు నియోజకవర్గంలో జూపాడు, బంగ్లా, మిడుతూరు, పాములపాడు మండలాల్లో తాగునీరు, సాగునీరు కోసం ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తామన్నారు. మండలంలో ప్రతి పేదవాడికి పెన్షన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని ఆయన వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మహిళలు అందరికీ జిల్లాలో తిరగడానికి ఆర్టీసీ బస్సు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. చదువుకున్న ప్రతి నిరుద్యోగ అభివృద్ధి కల్పిస్తుంది. అలాగే 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తారని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చెరికచెర్ల రఘురామయ్య మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నామని, అక్కడ చేసే దౌర్జన్యాలు, మోసాలు, అవినీతి అక్రమాలను చూడలేకనే తెలుగుదేశం ప్రభుత్వంలో చేరామని ఆయన వివరించారు. మీరు బాగా గమనించండి, ఈ బటన్లు నొక్కడం అనేది పెద్ద మోసం. బటన్లు నొక్కుతున్నా అంటున్నాడు. క్వార్టర్ 60 రూపాయలు ఉండేది 160 రూపాయలు చేసినాడు. ఎన్ని బటన్లు నొక్కొచ్చు? అన్ని మనకు నిత్యావసర వస్తువులు అయితేనేమి అన్ని ధరలు పెంచినారు. డీజిల్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో 10 రూపాయలు తక్కువ డీజిల్, పెట్రోల్. ఇంకా ఒకటే మాటలో చెప్పాలంటే ఇవాళ తీసిన సంసారము జగన్ రెడ్డి. ఎవరైతే ఊర్లో జులాయిలో ఉంటాడో వాడు ఇంకా లాస్ట్ కు తల్లి జమ్ములు అమ్మి సంసారం జరిపే పరిస్థితికి వచ్చింది. అప్లమైన చేసినాడు. మనకందరికి కూడా ఒక్కొక్క తలకు 2 లక్షల రూపాయలు అప్పులు చేసినాడు ఇప్పుడు. కాబట్టి ఈ మైనార్టీల సమస్యల గురించి, చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాల గురించి జాకీర్ గారు అయితేనేమి, మన గ్రామ నాయకుడు షాకీర్ చక్కగా వివరించినారు. మీరందరూ ఈ దగాకోరు జగన్ రెడ్డి నుంచి విముక్తి కలగాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయండి. నేను పక్క గ్రామంలోనే ఉంటా, మీకు అందరూ తెలుసు. మీరందరూ నా దగ్గరికి వచ్చేటోళ్ళే. మీకు మంచికి చెడ్డకు అన్నిటికీ నేను ఉంటానని గట్టిగా హామీ ఇస్తూ 2 ఓట్లు ఉంటాయి. సైకిల్ గుర్తుకేసి 1 ఓటు తమ్ముడు గిత్తా జయసూర్య, మంచి పిల్లగాడు గిత్తా జయసూర్యకు 1 ఓటు, మరి బైరెడ్డి శివరికి 1 ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే మా శివానందరెడ్డి ఆధ్వర్యంలో మనకు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా వస్తుంది. మన పంట పొలాలకు నీళ్లు వస్తాయి. అన్ని కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మీరందరినీ మరొకసారి మనవి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకోటే వచ్చిందిగా కోరుతూ, చంద్రబాబు నాయుడు టైంలో మున్సిపల్ లిఫ్ట్ కంప్లీట్ అయింది, ఇస్కాల లిఫ్ట్ కంప్లీట్ అయింది. అంటే 2 లిఫ్ట్ ఇరిగేషన్లు కంప్లీట్ చేసి నందికొట్కూరు గ్రామ ప్రజలకు ముఖ్యంగా కేసీ జనాల రైతాంగాన్ని ఆదుకునే ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు. ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు కూడా 75% కంప్లీట్ చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి 5% చేశాడు. సో రైతాంగానికి కావాల్సిన సాగునీరు అందించే సత్తా ఉన్న గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్. సో దయచేసి మీరు ఆలోచించి మీ అమూల్యమైన ఓటును రైతాంగానికి కావాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీకు మనం చేస్తున్నాము. అదేవిధంగా పక్కన వచ్చి సంక్షేమాలు చేస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి రాష్ట్రం సంపద పెంచి అభివృద్ధి చేస్తున్నాడు. మన రాష్ట్రము నిజంగా అభివృద్ధి అంటే రాష్ట్రము సంపద పెంచాలా, రాష్ట్ర సంపద పెంచాలంటే ఇక్కడికి పెట్టుబడిదారులు వచ్చి పరిశ్రమలు పెట్టాలా. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మిషనరీ నాయకుడు ఉంటే